నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి అనారోగ్యం పాలైనాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అయితే అతని యొక్క సోదరుడు ఏమంటున్నాడంటే, సార్, మా సోదరుడు ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యం పాలై ఉండడం వల్ల అతను ఉద్యోగం చేయలేకపోతున్నాడు. అతని స్థానంలో నేను ఆ ఉద్యోగం చేయవచ్చా? అతని యొక్క జీతాన్ని నేను పొందే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నాడు. సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఆస్తులు కానీ వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు కానీ ఏ రకంగా బదిలీ చేయాలి, బదిలీ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశం గురించి చెప్పే చట్టమే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం. ఈ చట్టంలోని సెక్షన్ 6 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని బదలాయింపు చేసుకోవడము అనేది చట్ట విరుద్ధము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకరి నుంచి మరొకరికి బదలాయింపు అనేది చేయకూడదు. అలా చేసి ఉద్యోగము కానీ, జీతం కానీ, వేతనం కానీ పొందడానికి అవకాశం లేదు. కారుణ్య నియామకాలు వేరు, ఉద్యోగ బదలాయింపులు అనేవి వేరు అని చాలా స్పష్టంగా ఈ సెక్షన్ 6 వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.